నమస్తే. శతాబ్దిలో ఆర్ఎస్ఎస్ శాఖల విస్తరణకు విస్తృతంగా పూనుకున్నాయి కాంగ్రెస్ కమ్యూనిస్టులు. కర్ణాటక, కేరళ, ఇంతకుముందు తమిళనాడులో ఆయా ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ శాఖలను పటిష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినాయి. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు, వచ్చిన తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్టులు సంఘు కోసం బోల్డ్ అంత అర్పించుకున్నాయి. 1948లో ఆర్ఎస్ఎస్ కు చట్టబద్ధత కల్పించడం కోసం కాంగ్రెస్ చాలా సహాయం చేసింది. గాంధీ హత్య పేరుతో నిషేధం పెట్టి. అంతకుముందు దేశం మొత్తం మీద 78 మంది స్వయం సేవకులుంటే 1948 తర్వాత లక్షలకు చేరింది. అట్లానే ఆర్ఎస్ఎస్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని కాంగ్రెస్ వల్లే ప్రజలకు తెలిసింది. గురూజీ దేశమంతటా విస్తృతంగా పర్యటించి ప్రజల ముందు వాస్తవాలు ఉంచడమే కాకుండా శాఖలు బాగా పెరిగినాయి ఆ టైంలో. అట్లా కాంగ్రెస్ పుణ్యం కారణంగానే జనసంఘం మొదలైంది. ఇక ఆ తర్వాత నెహ్రూ ఆర్ఎస్ఎస్ ను తిట్టి ప్రజల్లో ఆసక్తిని పెంచాడు. దానికి తోడు రిపబ్లిక్ డే పరేడ్కు కవాతు చేయడానికి జీవిత చరమాంకంలో ఆర్ఎస్ఎస్ ను ఆహ్వానించి కొంత పాపాన్ని కడిగేసుకున్నాడు. అంతలా ద్వేషించే సంస్థను నెహ్రూ ఎందుకు రిపబ్లిక్ డే పరేడ్కు పిలిచాడా అని సందేహం తీర్చుకోవడానికి ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయిన కాంగ్రెస్ వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కు వెళ్ళలేదు. ఇందిరాగాంధీ కూడా ఆర్ఎస్ఎస్ కు చేసిన సేవ అంతా ఇంత కాదు. సంఘం మీద ఎమర్జెన్సీ సమయంలో నిషేధం విధించి సత్యాగ్రహాలు చేయించి ప్రధాని ఉద్యోగాన్ని ఆర్ఎస్ఎస్ ఎట్లా ఊడగొట్టగలదో ప్రజలకు పరిచయం చేసింది. అంతేకాదు, బీబీసీ చేసిన ఇంటర్వ్యూలో గర్వంగా దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ గురించి అడిగితే ఆర్ఎస్ఎస్ అని చెప్పిందామే. ఇంకొందరు కాంగ్రెస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ కు వచ్చి తిరిగి వెళ్ళలేదు. ఇంకా ఇందిరా బూస్టింగ్ వల్ల 1975లో 8500 శాఖలుంటే 1977కి 11,000కు పెరిగింది. 1982కి 20,000 అయిపోయిన శాఖలు. ఇక తెలుగు సింహం పివి అయితే ఆ సంఖ్య 1992 కల్లా డబుల్ చేసేశారు. 1992లో నిషేధించారు ఆర్ఎస్ఎస్ ను మూడోసారి. శాఖల్లో వందే మాత్రం పూర్తి గీతం నేర్చుకునే అదృష్టం కలిగించారు. ఇక సకల సెక్యులర్, కరుణానిధి, కేరళ కమ్యూనిస్టులు, లాలు, ములాయం వంటి పెద్దలు 2004 కల్లా 50,000 శాఖలను దాటించారు. 50,000కు దాటించారు శాఖల సంఖ్యను. కష్టపడి 1996లో ప్రభుత్వాన్ని కూడా తెచ్చిపెట్టారు. సోనియా పాత్ర మరోలే మందులు. సరే, రాజీవ్ గాంధీ బాబ్రీ తాళాలు తెరిచి హిందూ సమాజం కళ్ళు తెరిపించాడు. ఆ తర్వాత స్వయం సేవకులు అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని, ఏకంగా కేంద్రంలో ప్రధాని, రాష్ట్రపతులు కూడా అయిపోయారు. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే ప్రతిరోజు కూడా బీజేపీ బలాన్ని పెంచి ఆర్ఎస్ఎస్ కు ఏదో ఒక రకమైన సహాయం చేయకపోతే రోజు గడవని స్థితికి చేరుకున్నాడు. తమిళనాడు, కేరళ అయితే రోజు అదే పనిలో ఉంటాయి. ఇప్పుడు కర్ణాటక కూడా అదే పనిలో ఉంది. ప్రతిరోజు సమీక్ష సమావేశాలు పెట్టి ఏ మేరకు ఎక్కడ ఎన్నెన్ని శాఖలు పెరిగినాయి, పాపం ఎక్కడెక్కడ అనుమతి లేకుండా నడిస్తే అక్కడక్కడ అనుమతులు ఇప్పించి రెగ్యులరైజ్ చేసే పనిని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం బహిరంగంగా ఆర్ఎస్ఎస్ శాఖలు 80,000 పైమాటే. అయితే కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే వీటిని బహిరంగంగా కాకుండా రహస్యంగా నిర్వహించుకోవాలని. అది ఎట్లా కుదురుతుంది? మరి కాంగ్రెస్ లాగా ఆర్ఎస్ఎస్ ఎట్లా పనిచేస్తుంది? ఇంతకీ ఆర్ఎస్ఎస్ శాఖల కోసం కాంగ్రెస్ కృషి చెప్పుకోదగిందే కానీ సంఘాన్ని ప్రారంభించిన, సంస్థను ప్రారంభించిన డాక్టర్ హెడ్గేవార్ ఒక మెలిక పెట్టి వదిలారు. ఆర్ఎస్ఎస్ ఎవరి వ్యతిరేకత ప్రాతిపదికగా పెరగకూడదు అని. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.